నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు మాత్రం పెరిగిపోతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న ఏదైతే పుంగనూరులో రామచంద్ర యాదవ్ పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చేసినటువంటి దాడి మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏదైతే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ లేదా శాంతి భద్రతలు మాత్రం కరువైనట్లుగా నిన్నటి ఘటనతో అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అంటే గతంలో ప్రతిపక్షాలపైన అనేక దాడులు జరిగినప్పటికీ కూడా నిన్న ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి దాడి మాత్రం భయకంపితమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. మరి అదే సమయంలో పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా నిన్న ఏదైతే చోటు చేసుకుందో అది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి ఏకంగా ముఖ్యమంత్రి సతీమణినే రోడ్డుపైన ప్రజలు నిలదీస్తున్నారంటే మరి అధికార పార్టీ ఏ స్థాయి వ్యతిరేకతని ఎదుర్కొంటోందనేటువంటిది కూడా స్పష్టమవుతున్నట్లుగా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఇవే అంశాలపై మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్షాలపైన దాడులు అనేటువంటిది మనం గతం నుంచి చూస్తున్నాం, కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఇంకా ఈ దాడులు అనేటువంటివి ఎక్కడ ఆగకపోవటం, నిన్న రామచంద్ర యాదవ్ పైన దాడి చేయడం, ఆయన వై కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటిది వాహనాలు మొత్తం దహనం చేసేసి నిన్న చేసినటువంటి దాడిపైన ఏం చెప్తారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు, వై కేటగిరీ భద్రత ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ గారి మీద దాడి జరిగింది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆయన? ఎవరికి విన్నవించి తెచ్చుకున్నాడు? దేశ భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గర నుంచి ఆయన తెచ్చుకున్నాడు. ఆయన కలిసిన తర్వాతే ఆయనకు భద్రత ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు 15 కిలోమీటర్ల దూరం వరకు వాళ్ళు వెంబడించి వాహనాలు ఆపి విధ్వంసం చేసి నిప్పు పెట్టి అక్కడి నుంచి ప్రాణభయంతో రక్షకభట నిలయానికి వస్తే లోనకెళ్ళి తలుపేసుకుంటే బయట ఉన్న 4 వాహనాలని దహనం చేసి రాళ్ల దాడి జరిగింది. అవునా? అంటే మరి ఈ భద్రతకి నియమించబడిన వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంత విధ్వంసం జరిగితే ఎందుకు చూస్తా కూర్చున్నారు? వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుధాలు ఈ నాటకానికి సంబంధించి వాడే ఆయుధాల కనీసం గాలిలో కాల్పులు జరిపితే వాళ్ళు ముందుకు రారు కదా, ఎందుకు చేయట్లేదు? అంటే ఇందుట్లో కుట్రకోణం ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సైన్యం ఎవరి మీద దాడి చేసినా కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ. మరి కేంద్ర బలగాలు కూడా దాన్ని ఎందుకు చూస్తూ ఉన్నాయంటే ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక వాళ్ళు ఎందుకు చేస్తున్నారనే దానికి కనుక మనం వెళ్తే ఇక్కడ ఏమి చేశారని, రాష్ట్రానికి ఏం చేశారని, ప్రజలకి ఏం చేశారని, ఆ నియోజకవర్గానికి ఏం మేలు చేశారని చెప్పని వాళ్ళు దాని గురించి ప్రజలకు చెప్పి ఓట్లు అడుగుతారు. ఇలా భయపెట్టి విధ్వంసం చేసేసి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి అవసరమైతే కొన్ని చోట్ల హత్యలు కూడా చేస్తున్నారు కదా, చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను సతీష్ గారు. ఆయన తిరుపతి నియోజకవర్గానికి మన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి లోక్సభ ఉప ఎన్నికల్లో ఆయన బాధ్యత తీసుకొని అక్కడ ఉండి అన్నీ ఆయన చేయొచ్చు. అలాగే ఆయన వెళ్ళి కుప్పం నియోజకవర్గంలో అక్కడ పెత్తనం చేయొచ్చు, అక్కడ తిరగవచ్చు. కానీ అంటే ఆయన ఒక మంత్రి, వాళ్ళ అబ్బాయి గారు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళి అక్కడ తిరగొచ్చు, చేయొచ్చు, ప్రచారం చేయొచ్చు. ఆయన ఒక లోక్సభ సభ్యుడు. ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టుకొని పార్టీ అధ్యక్షుడై ఉండి ఆయన ప్రచారానికి వస్తే ఇంత విధ్వంసం చేయాలా? అంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది? ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి కనపట్టలేదా, లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కనపట్టలేదా, రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారికి కనిపించట్లేదా, లేకపోతే ప్రధాన కార్యదర్శి గారికి కనిపించట్లేదా? ఇన్ని గంటలు అవుతుంది, ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? గతంలో కూడా చూసాము, జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పొంగనూరు పర్యటనలో సందర్భంగా అంగళ్లలో దాడి చేసింది ఎవరు? వాహనాలు ధ్వంసమైనవి ఎవరయ్యి? తిరిగి ఆ నేరాలను ఎవరి మీద పెట్టారు? ఎవరిని కారాగారంలో పెట్టారు? 700 మందిని కారాగారంలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీదే అత్యాచారం కేసు పెట్టారు. ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? అంటే ఇలాంటివి చేసి మొన్న దెందులూరులో కూడా చూసాం, మనం మాచర్లలో చూసాము. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తాం? అంటే ఇవన్నీ నేను చెప్పే కొన్ని 175 నియోజకవర్గాల్లో ఒక 5-6 నియోజకవర్గాల్లో వీళ్ళు ఏదో చేయాలని చెప్పని భ్రమపడుతూ ఉన్నారు.
అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఓడిపోతున్నాము అనే భయం, ఆందోళన, కంగారులో ఇవన్నీ చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ప్రజల మన్నలు పొంది ప్రజల యొక్క అభిమానంతో ఓటు సంపాదించుకునే కార్యక్రమాలు ఇవేమీ చేయలేరు కాబట్టి భయభ్రాంతులకు గురి చేసి మాత్రమే ఇట్లా చేయాలని భావిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడే ఈ రకంగా ఉంటే రేపు ఎన్నికల నాటికి ఇంకా ఏ స్థాయిలో ఈ వైలెన్స్ ఉండబోతుంది? మరి ఇలాంటి భయకంపిత పరిస్థితుల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? ఆడవాళ్ళు వీళ్ళని చీపురు కట్టలు తీసుకొని తరిమి కొట్టి వాళ్ళ ఓట్లు వేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏదో భయపెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు వీళ్ళని తరిమి కొట్టి వీళ్ళని రానియకుండా వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. వీళ్ళని చూసి ఏం భయపడే పరిస్థితుల్లో లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉండి రేపు పొద్దున జరగకూడడం జరిగి వీళ్ళు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏందని చెప్పని ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించుకుంటున్నాడు. ఈరోజు 80% మంది వీళ్ళ మీద వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు జరిగే ప్రతిదీ వీళ్ళు చేసే అన్నీ చూస్తూనే ఉన్నారు, విధ్వంసాన్ని చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా దీనికి తలకాయ ఉంచుకొని వీళ్ళని చూసి భయపడి పారిపోయే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఊహించింది అధికార గణం వాళ్ళకి సహకరిస్తారేమో కానీ ప్రజలు తిరగబడి తాట తీస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సార్, ఇదిలా ఉంటే నిన్న భారతిరెడ్డి గారిని రోడ్డుపైన అడ్డగించినటువంటి పరిస్థితి, ఆవిడని ప్రచారంలో మా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, అది లేకుండా చేయండి అని చెప్పి సొంత నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ప్రజల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత, తిరుగుబాటు వచ్చిందంటే దీన్ని ఎలా చూడాలి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి గ్రామ సర్పంచ్ అయిన అలాంటి వ్యక్తే ఎంత వేదనతోటి ప్రశ్నించాడో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన అడిగింది సహేతుకమే కదా, అదేమి అదే ఇప్పుడు ఎన్నికలు కనుక కాకపోతే ఆయన పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ప్రశ్నించినందుకు ఎన్నికలు కాబట్టి వదిలేశారు. ఎన్నికల తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు అధికారంలోకి వస్తే ఆయన ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పటికీ ఆ భయం అయితే ఉంది నిస్సందేహంగా. కాబట్టి ప్రజలందరూ వాళ్ళు వచ్చి సొంత నియోజకవర్గంలో ఎదురుదిగి మాట్లాడారంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. అది వాళ్ళల్లో. ఇక మా సామాన్య ప్రజల్లో ఎంత ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పులివెందుల్లో కూడా ఓడిపోబోతున్నారనే భయం ఉండబట్టే కదా భారత గారు ఈరోజు అక్కడ పర్యటన చేస్తున్నారు. లేకపోతే గతంలో వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే లక్షల్లో ఆధిక్యతతోటి వాళ్ళని గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ ఎదురు తిరిగారు, ప్రజలు తిరగబడుతున్నారనే ఉద్దేశంతోటే కదా ఈరోజు మళ్ళీ వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతి గారు ఆ బాధ్యతలు తీసుకొని చేస్తున్నారు. కడప లోక్సభ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి గారు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ ఓడిపోతున్నారనే సంకేతాలు రాబట్టే వాళ్ళు భయపడి ముందస్తు చర్యల్లో భాగంగా గెలుపుల కోసం చివరి దింపుడు గల ఆశంతో తిరుగుతున్నారని అయితే నేను భావిస్తాను. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే దాడులతోటి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి లేదా చేజిక్కించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు మాత్రం రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయా అనేటువంటి అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా కాస్త అసంతృప్తిగానే ఉంది. అయితే మరో పక్కన ఏదైతే పులివెందుల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయన సతీమణికి ఎదురైనటువంటి పరిణామాలు మాత్రం ప్రజల్లో ఉన్నటువంటి వెళ్ళగక్కుతున్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో దాని అంతటినీ కూడా స్పష్టం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఏమిటి అంటే రేపు ఎన్నికల్లో ఓడిపోబోతున్నాం అనేటువంటి దానికి వైసీపీ ఇక మునిగిపోబోతున్న నావా అన్న దానికి సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబ్రావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.